హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. దుబాయ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ మీకు నా వ్లాగ్లో అయితే పెడుతూ ఉంటాను. ఎవరైతే ముందు వ్లాగ్స్ చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దుబాయ్లో మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మనకి దుబాయ్ ఫ్రేమ్ అండ్ ఫ్యూచర్ మ్యూజియం కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇవాళ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ద దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అండి. దుబాయ్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏది అంటే నేను దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అని చెప్తాను. సో నాకైతే అంత బాగా నచ్చింది. గర్ల్స్ మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. మిరాకిల్ గార్డెన్ అసలు నిజంగానే మిరాకిల్స్ ఉంటాయి. అసలు ఎన్ని ఫ్లవర్స్ అండి, వావ్ అంటే వావ్, అసలు అద్రిపోతుంది. అసలు మొత్తం ఫ్లవర్స్తో నిండిపోతుంది అనమాట గార్డెన్ మొత్తం. ఇక్కడికి రావాలంటే మనం మెట్రోలో అయినా రావచ్చు. అండ్ కార్స్ ఉంటాయి, ప్రైవేట్ కార్స్ ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ట్యాక్సీలోనే రండి. సో చాలా బెస్ట్. అండ్ సింగిల్గా ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మెట్రో అయితే ప్రిఫర్ చేయండి. చాలా చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. ఈ మిరాకిల్ గార్డెన్కి 3-4 ఎంట్రీస్ అయితే ఉంటాయి అనమాట. మేము వెళ్ళింది ద మెయిన్ ఎంట్రీ అనమాట. జెసిక ఇటు చూడు. హే ఇటు జెసి. హాయ్, ఎక్కడికి వచ్చాం జెసిక? హాయ్ దా. అస్సలు ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడూ నా లైఫ్లో చూడలేదండి. అంత బాగుంది ప్లేస్. అస్సలు చుట్టూ ఫ్లవర్సే, అసలు అద్రిపోయింది ప్లేస్. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎన్ని అంటే అన్ని ఫ్లవర్స్, అంటే ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. వాటితో ఇక్కడ బొమ్మలు తయారు చేశారు. టాయ్స్, ఎలిఫెంట్, జిరాఫీ, హార్స్, ఇవన్నీ అసలు చాలా బాగుంది. అందుకే కావచ్చు మిరాకిల్ గార్డెన్ అని పేరు పెట్టారు. మా జస్విక అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ ఫ్లవర్స్ని చూసుకుంటూ, అసలు ఆ పిల్లల్ని చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎమిరేట్స్, వావ్ అండి, అసలు ఎంత బాగుందో. మీరు దుబాయ్కి వెళ్తే ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా చార్జ్ చేస్తారు. మెయిన్ ఎంట్రీస్లో వాళ్ళు లాక్ చేసేస్తారనమాట. అక్కడ వాళ్ళు ఫోటో తీస్తామని అంటారు. అవన్నీ లైట్ తీసుకోండి. సో నేను ఇందాక చూపించినట్టుగా ఇలా మెట్లెక్కేసి వస్తే మీకు వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ అది మొత్తం ఫ్లవర్స్ అనమాట. సో మీరు దాని లోపలికి వెళ్ళాలంటే దానికి వేరే సపరేట్ టికెట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఏంటంటే అక్కడి నుంచి ఒక ఫోటో దిగడానికి కూడా వేరే వాళ్ళే ఫొటోస్ తీస్తారు, కెమెరామెన్స్. బట్ అదంతా అవసరం లేదు. సో ఈ పైకి వస్తే ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది ఫొటోస్కి. సో మీరు వెళ్ళినప్పుడు ఈ వ్యూ పాయింట్లోనే మీరు ఫొటోస్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ సెట్స్ అనమాట. సెట్లో మొత్తం ఫ్లవరింగే ఉంటుంది. మీరు
ఎక్కడ చూసినా గ్రీనరీ, మంచి బ్లూమింగ్ ఫ్లవర్సే ఉంటాయండి. మంచిగా స్మెల్, అసలు న్యాచురల్ స్మెల్ వస్తుంటుంది. ఇక్కడ నడవడం కష్టం అనుకునే వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది, వాళ్ళే మొత్తం తిప్పి చూపిస్తారు. మిరాకిల్ గార్డెన్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి మీరు, లేదా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకేమో 100 AED ఉంటుంది అండ్ చిన్నపిల్లలకేమో 85 AED చేంజ్ తీసుకుంటారనమాట. సో 3 years ఎవరైతే ఎబో ఉన్నారో పిల్లలు, వాళ్ళు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. ఇది మన దుబాయ్ మిరాకిల్ గార్డెన్ వ్లాగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా దుబాయ్లో చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి, సో అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.